తను చూడు, ఈ పరిస్థితుల్లో నువ్వలా నాకు అసలు ఏం చెప్పొద్దు. ఆయన ఏం చెప్పడానికి వచ్చావు నువ్వు? అవి ఏమన్నాడో నువ్వు స్వయంగా విన్నావుగా. అసలు నేను ప్రెగ్నెంట్ అని తనకి నమ్మకమే లేదు. ఇంకా ఏం చెప్పడానికి వచ్చావు నువ్వు? నాకు కలలు కనిపించడం మానేసాయి. నువ్వు అన్నావు కదా, నేను ఆ ఇంటికి కోడలు అవుతానని, నా బిడ్డ ఆ కుటుంబానికి వారసుడు అవుతాడని. ఇప్పుడు నాకు అభి మాటలకి బాధ కలగడం లేదు. అంతకంటే ఎక్కువగా నీ మాటలకి నాకు బాధ కలిగింది. నువ్వు చెప్పేదేమి నేను వినను. ఇప్పుడు నేనేదైతే చేయాలో అదే చేసి తీరుతాను. వద్దు వద్దు వద్దు, తను ప్లీజ్ ప్లీజ్ చూడు చూడు, తొందరపాట్లో నువ్వు నిర్ణయం తీసుకోవద్దు. అబార్షన్ చేయించుకోవద్దు. తను ప్రజ్ఞ, ఇది నా లైఫ్, నా బిడ్డ. అయినా అభి ఏమన్నాడో అసలు నువ్వు వినలేదా? నేను ప్రెగ్నెంట్ అని తనకి నమ్మకం లేదు. మరి ఎవరి మీద నమ్మకంతో నేను ఈ బిడ్డని లోకంలోకి తీసుకురాను? నేను ప్రెగ్నెంట్ అని అభి నన్ను సాక్ష్యం చూపించమంటున్నాడు. ఎందుకు ఇవ్వాలి నేను సాక్ష్యం? ఎందుకు? నేను తల్లిని కాబోతున్నానని నాకు తెలుసు. తను ఈ బిడ్డని యాక్సెప్ట్ చెయ్యొద్దనుకుంటే అది అతని ప్రాబ్లం. దానికి నేనేం చేయను. తను కేవలం ఒక్కసారి ఆ టెస్ట్ చేయించుకో. ఆయనకి మొత్తం నిజం తెలిసిందంటే అప్పుడు ఆయనకి నమ్మకం కలుగుతుంది. నీకు తోడుగా ఉంటారు కూడా, నిన్ను పట్టించుకుంటారు, మొత్తం అంతా సర్దుకుంటుంది. ఆయనకి నీ మీద నమ్మకం కలుగుతుంది. నిన్ను దానికి గ్యారంటీ ఏముంది? గ్యారంటీ ఏంటి? దీనికి కారణం అభి అని తెలిసిన తర్వాత నన్ను దగ్గరకు తీసుకుంటాడా? ఏంటి గ్యారంటీ? నన్ను నా బిడ్డతో పాటు ఆ ఇంట్లో యాక్సెప్ట్ చేయాలని నువ్వు కోరుకుంటున్నావు, కానీ అభి అలా అనుకోవడం లేదు. తను కేవలం ఒకటే అనుకుంటున్నాడు, జరిగింది ఏదైతే ఉందో దానికి కేవలం నేనే బాధ్యురాలని. కేవలం నేనే. అయినా ఏం తెలుసు, రిపోర్ట్ వచ్చిన తర్వాత తను నన్ను నా బిడ్డను యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు నేను నా బిడ్డను తీసుకొని ఎక్కడికి వెళ్ళను? ఏం చేయాలి నేను? ఇప్పుడు చూడు, కేవలం నువ్వు నన్ను అంటున్నావు ఇప్పుడు ఇక లోకమంతా నన్ను వేలెత్తి చూపిస్తుంటుందని. లేదు తను, అలా ఏమీ జరగదు. నువ్వు ఒక్కసారి చాలు చాలు, నీకు దండం పెడతాను. నీ నాటకాలు ఆపు. నాకు కళలు చూపించడం ఆపు. నాకు కళల్లో బతకడం రాదు. లైఫ్ లో కళలు కనడం వచ్చు, అలాగే వాటిని నెరవేర్చుకోవడం వచ్చు. అవును, నేను ఆ కళ కన్నాను. నేను అభితో ఉంటానని, తనను పెళ్లి చేసుకుంటానని. కానీ ఇప్పుడు నాకు తెలిసింది నా ఈ కళ ఎప్పటికీ నెరవేరదని. నువ్వు నాతో అన్నావు నువ్వు నన్ను ఆ ఇంట్లోకి తీసుకెళ్తానని. అలాగే నన్ను తీసుకెళ్ళావు. కానీ ఏం జరిగింది? నువ్వు ఆ ఇంటి నుంచి వెళ్ళావా? లేదు కదా. నిన్ను నువ్వు అభి వాళ్ళ నాన్నమ్మ దృష్టిలో చెడ్డదాన్ని అనిపించుకోవడానికి ప్రయత్నించావు. కానీ ఏం జరిగింది? దానివల్ల నా ఇమేజ్ పాడైపోయింది, నాదే. నువ్వు నాన్నమ్మ మనసును బాధ పెట్టావు, అందుకు నేను బాధ్యురాలని అభి అనుకుంటున్నాడు. నువ్వు నాకేదైతే దారి చూపిస్తున్నావో అక్కడ నాకే దారి కనిపించడం లేదు ప్రజ్ఞ. ఇప్పుడు ఇదంతా తెలిసాక నేనేమి సాక్రిఫైస్ చేయను. ఇప్పుడు నేనేం చేయాలో అదే చేస్తాను. ఇక ఈ విషయాన్ని ఇక్కడితో ముగిస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.